ఇప్పుడు జయరాం గారి ఇష్యూ మీరు వీడియో చూసుంటారు, అట్లాగే వాలంటీర్లకు సంబంధించి చూశారు. బీసీలకి 100 సీట్లు ఇస్తానని మళ్ళీ ఇప్పుడు 2014లో చెప్పి 40 సీట్లు 47 అన్నీ ఇచ్చారట. అలాగే 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ అట. ఇవన్నీ చదవటానికి 118 నేను గబగబా చదివాను. ఆశ్చర్యం వేసింది. అనేక విచిత్రమైన వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ తీసి పక్కన పారేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హామీలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్త మంత్రంతో ఏదో మళ్ళీ అలా వస్తున్నాడండి. అవన్నీ అదంతా కూడా తూతూ మంత్రమే తప్ప ఇది ప్రత్యేకించి ఏమి లేదండి. ఎందుకంటే ఆయన నాటకాలు, ఆయన పచ్చి బూటకాలు అన్నీ కూడా మా బీసీ సోదరులు అందరికీ తెలుసండి. 100 రూపాయలు ఆయన గతంలోనే చెప్పాడు అన్న బీసీ డిక్లరేషన్ ఏది చేశాడు. 10,000 కోట్లు కేటాయిస్తానని చెప్పాడు. ఎక్కడ కేటాయించాడు? ఈరోజు నిబద్ధతతో నిస్వార్థంతో బీసీలకి తగు ప్రాధాన్యత ఇస్తాం, బీసీలకి డెఫినెట్ గా బీసీల డిక్లరేషన్ ప్రకటించి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి 136,000 కోట్లు బీసీలు కేటాయించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇలాంటోళ్ళు ఎన్ని బోటుకు మా వాగ్దానాలు చేసినా నిలబడలేరండి. కారణం ఏంటంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. నమ్మకాన్ని 100 రూపాయలు నిజం అంటే జగన్ అంటే నిజం అనే నమ్మకాన్ని మా బీసీ సోదరులు అందరూ కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన ఏదో చెప్పి ఆయన ఏదో ఆదరణను పెట్టి నాయి బ్రాహ్మణ్కి ఏమో కత్తని, లేదు రజక బ్రాహ్మణ్కి పెట్టని, ఇలాగే రకరకాల చేసి పనిముట్లని వంకతో పెట్టి ఏదో మభ్య పెట్టాలని చేసి మోసం చేశాడు తప్ప చంద్రబాబు ఆయన ఏది చేసినటువంటి దాఖలాలు ఏ కనిపించలేదు. ఈ రోజా బీసీలు గుర్తుకొచ్చారు? బీసీలు అందరూ ఎవరి వైపు ఉన్నారనేది తేటతెల్లం అయిపోయింది. బీసీ సోదరులు అందరూ కూడా మా వైపు ఉన్నారు. ఈ రోజు ఏంటంటే మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభల్లో కానీ అన్ని కార్యక్రమాల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇప్పటికీ చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో అయితే మీకు సుమారు 52% దగ్గర బీసీలకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక కేబినెట్ లో కానీ చూస్తే 11 మంది మంత్రుల్ని బీసీలకి ఇచ్చినటువంటి పరిస్థితి. అదే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కలిపితే 17 మంత్రులు ఇచ్చారనమాట అన్ని సామాజిక వర్గాలు. అంటే రియల్ సోషల్ జస్టిస్ ఎక్కడ జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మాటలు కాదు చేతలతో నిరూపించారు. జయరాముని అదే అక్కడికే వస్తున్నాను సార్. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదో రకంగా ఒక బీసీ మంత్రిని అక్కడ ఎలాగే ఇక్కడ ఏంటంటే పరిస్థితులన్నీ కూడా చూసారు. ఆల్ నోటుతోటే చేయని, ఆల్ నోటుతోటే అక్కడ కర్ణాటక నుంచి కోట్లాది రూపాయలతో వైన్ అంతా ఇక్కడికి దించేస్తున్నాడని చెప్పినటువంటి వాళ్ళు ఆల్ నోట్లతోటే పేకాట్రా క్లబ్లు నడిపించారని జయరాం మీద మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ నోట్లతోటే విపరీతమైన దందా చేస్తున్నారు, భూములేమో అటుగోలు కొనిసారు అన్నటువంటి వాళ్ళు మరి ఈ రోజు ఆయన్ని ఎలా చేర్చుకున్నారు? అక్కడే గుమ్లూరు జయరాం గారిని ఎట్లా చేర్చుకున్నారు? ఎలా చేర్చుకున్నారు? అంటే మా దగ్గర ఉంటే చీని మీ దగ్గర ఉంటేనే హాయినా? అంటే ఇది ఎంత ఇదంటే మీరు గమనించారా? మీరు ఒకటి గమనించారా? బీసీ డిక్లరేషన్ సభలో గొమ్మనూరు జయరాం గారిని పార్టీకి చేర్చుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు అమాయకంగా అట్లా నిస్సహాయంగా చూస్తూ కూర్చుంటున్నాడు. అంటే అసలు బీసీ డిక్లరేషన్ సభలో పార్టీల చేరికలేంటి, జనసేన అధినేత చూస్తా కూర్చోవడం ఏంటి? మరి జనసేన కూడా ఆ పార్టీలో చేరిపోయిందేమో అని అనుమానం వస్తుంది కదా. ఇక అట్లాంటి పరిస్థితి క్రియేట్ అంతే కదా. ఇప్పుడు సార్ బీసీ అంటే తోసి అన్నటువంటి పెద్ద మనిషి అండి ఈయన మన చంద్రబాబు క్లియర్ గా బీసీ అంటే తోచి అన్నాడు. ఎవరైనా బీసీలో పుడతారా అని మాట్లాడాడు. బీసీలు తోకలు కట్ చేస్తాను, ఏదైనంటే మీరు చేస్తున్నటువంటి విధానాలు చూస్తే ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కుతా, బీసీలు తోకలు కట్ చేస్తాను ఒక నాయి బ్రాహ్మణ సోదరుడి మీద మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ప్రతి బీసీ సోదరుల చెవిలో ధ్వనిస్తున్నాయి. అంచేత బీసీల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి తెలుగుదేశానికి ఎక్కడ ఉందండి? కేవలం బీసీలు వాడుకోవడం బాగా తెలుసు, బీసీలు బాగా వాడుకోవడం తెలుసు, కానీ బీసీలకు ఉపయోగపడినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఈ రోజు చెప్తున్నాను, ఒక డిప్యూటీ సీఎం పదవి, సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చినా, లేదు రాజ్యాధికారంలో భాగస్వామి ఇచ్చినా, లేదు నామినేటెడ్ పోస్ట్ లో మీకేమో అబౌవ్ 52% ఇచ్చినా, మంత్రివర్గ విస్తరణలో 62% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చినా, ఈ రోజు ఉన్నటువంటిది రాజ్యసభకి నలుగురు బీసీ సోదరుల్ని రాజ్యసభ ఎంపీలుగా పంపించిన, 6 లోక్సభ ఎంపీలకి బీసీలనే పంపించిన అవుట్ ఆఫ్ 25లో
ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతలతో నిరూపించారు సార్. రైట్. చేతలతో నిరూపించడం కాదండి, ఇప్పటికే 1,17,000 కోట్లు 1,17,000 కోట్లు బీసీల కార్పొరేషన్ ద్వారా ఇచ్చి 56 కార్పొరేషన్లు ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత